హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో ఈరోజు వీడియోలో ఏంటో తెలుసా, ఈ బాక్స్ ఏంటో తెలుసా, అమెజాన్లో బుక్ చేశాను. హెల్మెట్, యాక్సార్ ఎపెక్స్ హెల్మెట్ అనమాట. సో నేను ఆల్రెడీ ఇది వచ్చి కూడా 3 డేస్ అవుతుంది, 3 డేస్ 4 డేస్ అవుతుంది అనమాట. సో నేనైతే ఇవాళ January 1, 26 అనమాట. సో ఇవాళ అయితే అన్బాక్స్ చేస్తున్నాను అనమాట. సో నేను ఆల్రెడీ 1 మంత్ బ్యాక్ నేను ఆల్రెడీ యాక్సార్ హెల్మెట్ తెప్పించాను అనమాట 1 మంత్ బ్యాక్. సో దానికి సైజ్ ఇష్యూ వచ్చి మళ్ళీ రిటర్న్ చేశాను అనమాట. సైజ్ అంటే అది ఎం సైజ్ నాది, యాక్చువల్లీ హెడ్ సైజ్ ఎం సైజ్ అనమాట. 52నో 53 అనుకుంటా. సో దానికి ఎం సైజులోకి వెళ్ళింది. సో బాగా స్టిక్ అయిపోయింది అనమాట, బాగా స్వెట్ వచ్చేస్తుంది, ఫుల్ టైట్ అయిపోయింది అనమాట స్కిన్కి. సో అందుకని రిటర్న్ పెట్టేసాను అనమాట. ఎక్స్చేంజ్ పెడతా అంటే ఎక్స్చేంజ్లో నా సైజ్ అయితే లేదనమాట. సో దాన్ని రిటర్న్ చేసి మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ నేనైతే ఆర్డర్ చేశాను అనమాట. సో మనకైతే ఇది అమెజాన్లో 4500 రూపాయలు పడింది. యాక్సార్ ఎపెక్స్ బ్లాక్ కలర్, ఫుల్ బ్లాక్ అనమాట. వేరే డిజైన్స్ ఏం లేవన్నమాట. సో మనకి అమెజాన్లో బాక్స్ వచ్చేసి ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చింది. లాస్ట్ టైం యాక్సార్ బుక్ చేశాను కదా, అప్పుడు ఇది రాలేదు మనకి, ఈ ఇలాంటి బాక్స్ రాలేదు. నెక్స్ట్ మామూలుగా హెల్మెట్ లోపల ఇంకో బాక్స్ ఉంటుంది కదా, సో అలా వచ్చిందనమాట. సో ఇప్పుడైతే చాలా నీట్గా వచ్చింది అమెజాన్లో ప్యాకింగ్, ఫుల్ సీల్ వేసి. సో చూడండి, ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే లేదు. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్స్ చేద్దాం. చూడండి, దీనికి మనం మోటో వ్లాగింగ్ కోసం అనమాట తెప్పించాను అనమాట. అసలు విండోస్ ఉంది బాగా. నా దగ్గర వేరే హెల్మెట్ ఉంది, 1000 రూపీస్ స్టడ్స్ హెల్మెట్. అది యూజ్ చేస్తుంటే ఎంత మంచి మైక్ అయినా సరే దానికి లోపలికి విండ్ ప్రూఫ్ కాదు కదా. సో దానివల్ల లోపలికి అయితే వాయిస్ వచ్చేస్తుంది అనమాట. అసలు ఎక్కడికైనా జనరల్గా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఎక్కువైతే నేను ట్రావెల్ లాగ్స్ తక్కువే చేస్తాను, ఎందుకంటే మనకు అంత టైం సెట్ అవ్వదు అనమాట. సో అప్పుడప్పుడు సరదాగా సో దాన్ని మీకు చూపిస్తాను అనమాట వీడియో షూట్ చేసి. సో దీనికి యాక్సార్ ఎపెక్స్ హెల్మెట్కి యాక్షన్ 5 Pro కెమెరా ఉంది కదా, అక్కడ యాక్షన్ 5 Pro కెమెరా అదైతే పెడతాను అనమాట. ఈ మౌంట్ కూడా, దీన్ని పెట్టే మౌంట్ కూడా థ్రెడ్స్ మౌంట్, ఇదిగోండి థ్రెడ్స్ మౌంట్ అనమాట దీనికి పెట్టేది. సో ఇది పెట్టడం వల్ల ఏంటంటే మనకి నాయిస్, వైజర్ ఉంటుంది కదా, ఆ వైజర్ లోపల నుంచి థ్రెడ్స్ వస్తాయి లోపలికి హెల్మెట్. సో అక్కడ కూడా కొంచెం గ్యాప్ అయితే ఉంది. నేను ఆల్రెడీ వేరేది ఆర్డర్ చేశాను కానీ ఇంకా రాలేదనమాట. సో ఈ హెల్మెట్ వచ్చి కూడా 3 డేస్ అవుతుంది. నాకు అసలు ఇంకా టైం లేక సెట్ అవ్వక ఇంకా ఓపెన్ చేస్తున్నాను. ఇంకా ఎన్ని రోజులు అని చెప్పేసి. సో ఎందుకంటే మనకి ఏమన్నా ప్రాబ్లం ఉంటే రిటర్న్ పెట్టుకోవాలి కదా, సో దానికి కూడా టైం చూసుకోవాలి కదా. సో నేనైతే అన్బాక్స్ చేసి మీకు దీనికి రైడింగ్ కూడా రైడ్ చేసి, నెక్స్ట్ ఇంకోటి మీకు ఇంకో విషయం చెప్పాలి. దీనికి హెల్మెట్ వాడేది సోనీ లెవెన్ మైక్. ఇది వచ్చేసి 1800 రూపాయలు అమౌంట్ ఉందన్నమాట అమెజాన్లో. సో దానికి ఇది ఈ మౌంట్ సోనీ లెవెన్ మైక్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బోయా అడాప్టర్ ఉంది కదా, టైప్ సి టు 3.5 జాక్. ఇది యాక్చువల్గా బోయా సైట్లో కానీ అమెజాన్లో కానీ అయితే స్టాక్స్ అయితే అస్సలు ఉండట్లేదు. నేనైతే దగ్గర 2-3 నెలల నుంచి వెతుకుతూనే ఉన్నాను, కానీ అస్సలు నాకు దొరకలేదు. సో దీన్ని నేను ప్రైవేట్ వెబ్సైట్లో పెట్టాను, బుక్ చేశాను అనమాట. సో నేను ఎలా బుక్ చేశాను ఏంటని చెప్పేసి ఒక వీడియో కూడా దీని అన్బాక్స్ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, చూడండి. బోయా K4 టైప్ సి మైక్, టైప్ సి టు 3.5 జాక్. సో దీనికి సోనీ లెవెన్ మైక్ అండ్ మౌంట్ ఇది. సో ఈ 3 అనమాట నేను ఆడియోకి వాడేది. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటి నుంచి అయితే ఇది వాడతాను అనమాట. సో ఇంకేంటి, ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో మీరు చూడండి. ఇది బుక్ చేశా కదా, ఎక్కడ బుక్ చేయాలి ఏంటని చెప్పేసి నేను ఆ వీడియోలో చెప్పాను అనమాట. సో అదనమాట. ఇప్పుడైతే దీన్ని అన్బాక్స్ చేద్దాం పదండి. బాక్స్ అయితే నీట్గా వచ్చింది. సో ఇది చూసారు కదా, బాక్స్, ఇంకో బాక్స్ ఉంది లోపల యాక్సార్. ఇంకా దీంట్లో ఏం లేవన్నమాట, చిన్న బిల్ అనుకుంటుంది, ఇన్వాయిస్ అనమాట. ఇది ఇన్వాయిస్ వచ్చేసి ఈ బాక్స్ పక్కన పెట్టేసి నెక్స్ట్ దీని సంగతి చూద్దాం. మన యాక్సార్ హెల్మెట్ అనమాట. సో చాలా బాగుంటుంది అనమాట. నాకు లాస్ట్ టైం డిజైన్ బ్లాక్ మీద కొంచెం యాక్సార్ హంటర్ అనుకున్నాను నేను లాస్ట్ టైం తెప్పించింది. అంత నచ్చలేదు నాకు, పర్వాలేదు బాగుంది కానీ అంత నచ్చలేదు. సో ఈసారి ఏంటంటే డార్క్ బ్లాక్, ఫుల్ బ్లాక్ తెప్పించాను అనమాట. సో దాని మీద డిజైన్స్ ఏం లేవు, ప్లెయిన్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట చూడడానికి.
సో యాక్సర్ హెల్మెట్, ఇది కూడా ఓపెన్ చేసేద్దాం. వచ్చి 3 days అవుతుంది, ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా అని చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఓకే రైట్, ఫైనల్గా మన దగ్గర అయితే బ్యాగ్ ఉంది, లోపల బ్యాగ్లో హెల్మెట్ అయితే వచ్చిందన్నమాట. సో యాక్సర్ ఇది పక్కన పెట్టేసి బాక్స్ కూడా చాలా నీట్గా వచ్చింది. పోయినసారి ఓన్లీ ఈ ఒక్క బాక్సే వచ్చింది, ఈ బాక్స్లోనే, ఇంకో బాక్స్ రాలేదు, డబుల్ బాక్స్ రాలేదు. సో బాక్స్ కూడా నీట్గా వచ్చిందన్నమాట, చాలా బాగా వచ్చింది బాక్స్. ఇది కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు మన మెయిన్ కంటెంట్ ఇది ఓపెన్ చేద్దాం. యాక్సర్ ఎఫెక్ట్స్ అనమాట, 4500 రూపీస్ హెల్మెట్. నెక్స్ట్ ఇది దీంట్లో ఏదో వచ్చినాయి, కింద పడింది. వచ్చేసి స్పాయిలర్, బ్యాక్ సైడ్ ఒక స్పాయిలర్ అయితే వచ్చింది, ఇక్కడ వస్తుంది అనమాట. హెల్మెట్కి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది, ఇక్కడ దీన్ని పెట్టుకోవచ్చు మనం, కావాలంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఇంకోటి ఉంటుంది, 2 వస్తాయి, చిన్నది ఒకటి పెద్ద ఒకటి వస్తుంది. అది కూడా ఓపెన్ చేద్దాం, అది కూడా చూపిస్తా. దీంట్లో కొన్ని యాక్సర్ స్టిక్కర్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఏదో వైట్ కలర్ టైప్స్ అనమాట, రేడియం టైప్స్, మన సైడ్కి మన సెక్యూరిటీ పర్పస్ కోసం జర్నీలో ట్రావెలింగ్కి ఈజీగా కనపడడానికి మనకి సైడ్కి వేసుకుంటారు అనమాట ఈ స్టిక్కర్స్ వచ్చేసి. దీంట్లో ఇంకో స్పాయిలర్ ఉంది, ఇది చిన్న స్పాయిలర్ అనమాట, 2 పెట్టుకోవచ్చు, అది కావాలంటుంది ఇది కావాలంటే 2 పెట్టుకోవచ్చు అనమాట. సో కొంతమందికి పెద్ద ఇది ఇష్టం ఉండదు కదా, పెద్ద స్పాయిలర్ ఇష్టం ఉండదు కదా. సో ఇది కాకపోతే చిన్నది పెట్టుకోవచ్చు. నాకైతే పెద్దది ఇష్టం లేదు, చిన్నదే, జస్ట్ సింపుల్గా మరీ హెవీగా ఉండకుండా, మరీ వెనక వచ్చేస్తుంది కదా హెల్మెట్కి, అలా ఉండకుండా నాకైతే నేను చిన్నదే వాడతాను అనమాట. సో ఫైనల్గా హెల్మెట్ అయితే చూడండి, ఫుల్ బ్లాక్. దీనికి ఇంకా పిన్ లాక్ సిస్టమ్, యాంటీ ఫ్లాగ్ మొత్తం వచ్చినాయి అనమాట. సో దీనికి డబల్ అనమాట. ఇంకోటి నైట్ టైం రైడ్కి దీనికి బటన్ ఎక్కడ ఉంది, ఇది లోపల ఇంకో వైజర్ ఉంది కదా, దానికి ఇక్కడ బటన్ ఇచ్చారన్నమాట. సో ఇది ఓకేనా, ఇదన్నమాట. సో దీని స్టిక్కర్ కూడా తీసేద్దాం. ఓపెన్ చేస్తా స్టిక్కర్ కూడా, ఇది కూడా తీసేద్దాం. ఇది ఫైనల్గా హెల్మెట్. సో ఫైనల్గా నాకైతే చాలా బాగా నచ్చింది. దీనికి స్పాయిలర్కి బ్లాక్ కలర్ వైజర్లు ఉంటాయి, అది కనుక వేస్తే ఇంకా ఎక్సలెంట్గా అదిరిపోద్ది. ఎందుకంటే ఈ బ్లాక్ ఇక్కడ బ్లాక్ ఒకటే అవుతుంది అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా సైడ్కి, ఇది డల్ బ్లాక్ అనమాట. ఇది డల్ బ్లాక్, ఫుల్ బ్లాక్ కాదు, ఓన్లీ డల్ బ్లాక్ హెల్మెట్ అనమాట. దీనికి ఇక్కడ ఫినిషింగ్ ఉంది కదా బ్లాక్ కలర్, ఇదే ఫినిషింగ్ వస్తుంది అనమాట వైజర్కి. చాలా బాగుంటుంది, చూస్తే లుక్ వైజ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం అదే పిచ్చి కూడా మీకు ఒక షార్ట్ వీడియోలో పెడతాను అనమాట. అది చూస్తాను బయట దొరికిద్దని చెప్పేసి ఏ పిచ్చేసి అది ఒక షార్ట్ వీడియో మీకు పెడతాను అనమాట, ఎలా ఉందో తెలిసిద్ది అనమాట. సో క్వాలిటీ అయితే అదిరిపోయింది. నాకు లాస్ట్ టైం హెల్మెట్ కన్నా ఈ హెల్మెట్ చాలా బాగా నచ్చింది. సో ప్లెయిన్ డిజైన్, ఇవి రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట, రిమూవబుల్ ప్యాడ్స్. ఇక్కడైతే విండ్ నాయిస్ వస్తుంది, విండ్ చిన్న అనమాట. ఇక్కడ నుంచి కూడా ఎయిర్ రాకుండా, ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి కూడా ఎయిర్ రాకుండా విండ్ చిన్న అనమాట. సో డబుల్ స్ట్రాప్, సింగిల్ స్ట్రాప్ వచ్చిందనమాట, డబుల్ స్ట్రాప్ కూడా డబుల్ వచ్చిందనమాట. ఈ ప్యాడ్స్ రిమూవ్ చేసుకొని వాష్ చేసుకోవచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట. సో టోటల్గా ఫైనల్గా హెల్మెట్ అయితే ఇది బాగుందా? సో బాగుంటాయి. వీడియో నచ్చితే, హెల్మెట్ నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి వీడియో హెల్మెట్ ఎలా ఉందని చెప్పేసి.
సో దీంట్లో వీటి తోడుగా ఎస్ఎంకే చాలా బ్రాండ్స్ ఉన్నాయి. L2S సంథింగ్ ఏదో ఉంది కదా, సో ఆ బ్రాండ్ ఒకటి ఉంది, ఇంకా చాలా ఉన్నాయి అనమాట. సో ప్రజెంట్ ట్రెండింగ్లో అయితే ముందైతే యాక్సార్ ఎపెక్స్ ట్రెండింగ్లో ఉంది. సో దీనికి మైక్ అటాచ్ చేసి యాక్షన్ కెమెరా మొత్తం సెట్ చేసి మీకు రైడ్ చేసి చూపిస్తాను అనమాట. సో వాచ్. ఓకే గైస్, ఫైనల్గా మన సెటప్ అయితే అయిపోయిందనమాట. సరే కదా, యాక్షన్ 5 Pro అండ్ బోయా K4 కనెక్టర్ అండ్ సోనీ లాబ్లర్ మైక్ అనమాట. మీకు ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఇది థ్రెడ్ మౌంట్ కదా, సో దీనికి ఇక్కడ చిన్న ఉంటుంది. మామూలుగా అయితే ఈ థ్రెడ్ మౌంట్ పనికిరాదనమాట. సో ఇంకోటి వస్తుంది స్టిక్ చేసేది, అది నేను ఇంకా చెప్పాను కదా, అది ఇంకా ఆర్డర్ చేశాను, ఇంకా రాలేదు. సో టైం లేక నేను ఇదైతే పెట్టాను అనమాట. సో ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇలా పెట్టాను, జస్ట్ నార్మల్గా కొంచెం జస్ట్ మన టెస్టింగ్ పర్పస్ కోసం. సో ఏదైతే మ్యాక్సిమం చూసారు కదా, క్లోజ్ అయిపోయింది. సో మొత్తం ఇక్కడ అంతా క్లోజ్ అయిపోయింది, కానీ ఇక్కడ వరకు క్లోజ్ లోపలికి వెళ్ళదు అనమాట, ఎందుకంటే థ్రెడ్స్ అడ్డు ఉన్నాయి కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ లోపల కూడా అంతే సేమ్ అనమాట, థ్రెడ్స్ లోపల నుంచి వెళ్తాయి. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా ఏది వెళ్ళకుండా చిన్న రబ్బర్ అయితే ఇస్తారన్నమాట. సో లోపల ఇంకోటి మీకు కెమెరా కనిపిస్తుందో లేదో మైక్. సో లోపలైతే మైక్ పెట్టేసాను అనమాట, మీకు కనిపించదు. సో లోపల మైక్ కనిపిస్తుందా మీకు? మైక్ అయితే పెట్టేసాను అనమాట లోపల, సోనీ లాబ్లర్ మైక్. సో దీంతో ఇప్పుడు మనం ఒక రైడ్కి వెళ్ళి చూద్దాం నేను వాయిస్ ఎలా వస్తుంది. అసలు బోయా K4 మన వెబ్సైట్లో చెప్పాను కదా, ప్రైవేట్గా కొనవచ్చా లేదా ఇప్పుడు మనకి తేలిపోద్ది అనమాట. నేను మామూలుగా ఇదే సేమ్ సెట్తోనే ఒక హెల్మెట్ చేయించుతోనే స్టడ్స్ హెల్మెట్ ఉంది కదా, 1000 రూపీస్, దానికి టెస్ట్ చేశాను. బాగా లో వాయిస్ అయితే వచ్చిందనమాట, చాలా లో వాయిస్ వచ్చింది, కొంచెం కాదు. అంటే లో వాయిస్ వచ్చిందంటే విండ్ అయితే లోపలికి వచ్చేస్తుంది, హెల్మెట్ అంటే విండ్ ప్రూఫ్ కాదు కదా. సో ఇప్పుడు దీనికైతే మనం టెస్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇది సెటప్ అయితే. సో హెల్మెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో హెల్మెట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. అండ్ బోయా K4 కనెక్టర్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి, వెబ్సైట్ది నేను లింకులు ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఇది ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో పెడతాను. దీని రైడింగ్ ఏంటంటే రైడింగ్ చేసి దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి, హెల్మెట్ ఎలా అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఎందుకంటే ఈ వీడియో ల్యాగ్ అయిపోద్ది. సో బోర్ కొట్టేస్తుంది అనమాట. సో అందుకని ఈ వీడియో నేను ఇక్కడ వరకు ఎండ్ చేస్తున్నాను. సో హెల్మెట్ ఎలా ఉంది, అన్బాక్సింగ్ వీడియో ఎలా ఉంది, హెల్మెట్ సెటప్ ఎలా ఉందని చెప్పేసి కంపల్సరీ కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మన రైడింగ్ ఆడియో క్వాలిటీ అనేది మీకు పెడతాను అనమాట. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.